పవర్ టీవీ ప్రతిక్షణం ప్రజల పక్షం. వెల్కమ్ టు పవర్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. 5 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ. యుఏఈతో పాటు యూరప్ దేశాల్లో కీలక చర్చలు. విజయవాడలో ఎంఎస్ఎంఈ ఐపీఓ అవేర్నెస్ సెమినార్. యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న నారా లోకేష్. తిరుపతిలో ఘనంగా రెజెంటా దేవరాయ్ హోటల్ ప్రారంభం. టూరిజం మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 15 నుంచి 20 వరకు 5 దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పాటు 4 యూరప్ దేశాలు అయిన నెదర్లాండ్, స్వీడన్, నార్వే మరియు ఇటలీలను సందర్శించనున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ వెల్లడించారు. Shri Piyush Srivastava, Additional Secretary Europe West, and Shri Ashim Mahajan, Additional Secretary Gulf. With that, I turn it over to Secretary West. Sir, the floor is yours. Thank you, Randeep. My colleagues, Additional Secretaries Pooja Kapoor, Piyush Srivastava and Asim Mahajan, my dear friends from the media, this visit is about 5 countries, so my opening remarks will be slightly longer, so we would be very happy to take questions after that. Honorable Prime Minister Shri Narendra Modi will be undertaking a 5-nation tour from 15 to 20 May, which includes the United Arab Emirates and 4 European nations, the Netherlands, Sweden, Norway and Italy. Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations. ఆంధ్రప్రదేశ్ లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయవాడ వేదికగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ ఐపీఓ అవేర్నెస్ సెమినార్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వెన్నెముక లాంటివని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ సంస్థలు స్టాక్ మార్కెట్ ద్వారా నిధులు సమీకరించుకునే అవకాశాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. పారదర్శకత, సాంకేతికత, పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పరిశ్రమలు మరింత విస్తరించగలవని తెలిపారు. రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానాలు అమలు చేస్తుందని చెప్పారు. స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు అనుకూల వాతావరణం కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ను ముందంజలో నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. దాంట్లో విజయవాడలో నడిచింది నేను మర్చిపోలేను. ఎందుకంటే జనరల్గా 6:30, 7 పూర్తి చేయాలంటే మీరందరూ రోడ్డుపైకి వచ్చి నన్ను 4 వరకు నడిపించారు పొద్దున. సో ఎప్పుడు మర్చిపోలేను. కానీ ప్రధానంగా పాదయాత్రలో మనం ప్రజలతో కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు కొన్ని ఇంటరాక్షన్స్ జీవితాంతం మనతో ఉండిపోతాయి. దాంట్లో ఒకటి పెనుగొండ నియోజకవర్గంలో జరిగిన ఇంటరాక్షన్. మీ అందరూ తెలుసు, కియా మోటార్స్ పెనుగొండ నియోజకవర్గంలో ఉంది. సో కియా ముందల సెల్ఫీ దిగేదానికి నా చేత 23 కిలోమీటర్లు హైవే పైన నడిపించారు మా వాళ్ళు. నేను అనుకున్నా హైవేలు ఇంకేముంది, ఇంకా నడుస్తామే కదా, 23 కిలోమీటర్లు కళ్ళు మూసుకుని నడవాలి, ఇప్పుడు ఇంకా ఆప్షన్ లేదు, మంచి ఎండల్లో నడుస్తున్నాం. కానీ అక్కడ నేను చూశాను హైవే పైన ఒకటి తర్వాత ఒకటి యాన్సిలరీ యూనిట్స్ ఆఫ్ కియా ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా ఒక ఎగ్జిట్ దిగే సమయానికి ఇమీడియట్గా ఆ యాన్సిలరీలో పనిచేసే వాళ్ళందరూ వచ్చి నన్ను కలిశారు. దాంట్లో ఒక చెల్లి పద్మావతి నన్ను కలిసింది. ఆ చెల్లమ్మ ఒక యాన్సిలరీ యూనిట్లో పనిచేస్తుంది. ఆమె వచ్చి, సార్ మీతో నడవాలనుకుంటున్నా, నా జీవిత ప్రయాణం మీకు చెప్పాలనుకుంటున్నాను, రా తల్లి, ఎవరు మిగలలేదు, మీరన్నా నడుస్తున్నారు నాతో అని చెప్పి కలిసికట్టుగా నడిచాం. అప్పుడు ఆమె చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్ స్టార్ట్ చేశారు, కియానే కాదు అనుబంధ సంస్థలన్నీ తీసుకొచ్చారు, అనుబంధ సంస్థలు ఒక దాంట్లో పనిచేస్తున్నాను, నేను ఈరోజు నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి అని ఆ చెల్లమ్మ చెప్పింది. అప్పుడు ఆ చెల్లమ్మని అడిగా, ఈ ఉద్యోగం ముందర ఏం చేసేవాళ్ళు తల్లి అంటే, ఇల్లు చూసుకునేవాడిని, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నానని చెప్పింది. అంటే పవర్ ఆఫ్ ఎంపవర్మెంట్.
The power of the first job. I saw it in her eyes. సో అప్పుడు మేము నిర్ణయించుకున్నాం, ప్రభుత్వం పైన ఉన్న ప్రధానమైన బాధ్యత ఉద్యోగాలు కల్పిస్తాం. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6లో తొలి హామీ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తామని ఒక సింగిల్ ఎజెండాతో వేదిక మీద ఉన్న ఎంపీలు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, అందరం ఒక సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తున్నాం. గడిచిన 23 నెలలు మీరు అందరు చూశారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని మేము అందరం కలిసికట్టుగా రిస్టోర్ చేస్తాం జరిగింది. ఈరోజు మేము 800 కీ ప్రాజెక్ట్స్ని పర్సనల్గా ట్రాక్ చేస్తాం జరుగుతుంది. దీంట్లో 23 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 24 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం. తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెజెంటా దేవరాయ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై హోటల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరిని శ్రీనివాసులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తిరుపతిలో ఆధునిక వసతి సదుపాయాలతో నిర్మితమైన రెజెంటా దేవరాయ హోటల్ ను టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరిని శ్రీనివాసులు మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి హోటల్లోని వివిధ సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తిరుపతికి వచ్చే భక్తులు, పర్యాటకులకు మెరుగైన వసతి కల్పించడంలో ఇలాంటి ఆధునిక హోటళ్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, హోటల్ యాజమాన్యం, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. మరి ఇప్పుడే విచ్చేసినటువంటి అవర్ కలెక్టర్, సో వామ్ వెల్కమ్ సార్. హోటల్ ప్రారంభించడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో and security for your investment. So once again, I heartily congratulate Devaraya and Regenta teams for setting up this wonderful facility in Tirupati. I wish you all the very best. Thank you so much. So గట్టిగా క్లాస్. పోక్సో కేసులో బండి భగీరథను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళా సంఘాల ఆందోళన. అది మీరు షేమ్ గా ఫీల్ అవ్వాలి. ఒక వారం రోజుల పోక్సో కేసు నమోదైనటువంటి పోలీస్ స్టేషన్ లో ఇప్పటి వరకు అరెస్ట్ చేస్తారు. ఎవరు షేమ్ గా ఫీల్ కావాలి సార్? ఎవరు కావాలి చెప్పండి. అట్లానే మీ చేతిలో ఉందని కూడా మేము అనుకోవట్లేదు. మీ చేతిలో ఏదో ఉందని మేము కూడా అనుకోవట్లేదు. నిరసన ఎందుకు తెలియాలి కదా సార్? మేము ఎందుకు వచ్చామో తెలియాలి కదా.
బండి సంజయ్ తనయుడు వ్యవహారంపై స్పందించిన తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత. ఇలాంటి వ్యవహారాలు ఎక్కువ ఫోకస్ కావడం వల్ల ఆడపిల్లలకు నష్టం జరుగుతోంది. ఇందులో బాధితురాలకు నష్టం జరగకుండా అనవసర ప్రచారాలు మానుకోవాలి. పరోక్షంగా గులాబీ పార్టీపై విమర్శలు. బండి కుమారుడు సహా ప్రమేయం ఉన్న అందరినీ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన కవిత. కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యనేదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు, సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది, అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి. మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. కానీ ఇవాళ ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణం ఎవరు? ఎందుకు అమ్మాయి ఫోటోలు బయటికి రావాలి, అమ్మాయి వీడియోలు బయటికి రావాలి? నేను పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాను, ఎవరెవరైతే ఆ అమ్మాయి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిండ్రో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయండి, వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయండి. మీ ముఖ్యమంత్రి మీద ఒక చిన్న పోస్ట్ పెడితే ఇవాళ ఎత్తుకపోయి అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేటట్టుగా పోస్టులు పెట్టి, వీడియోలు పెట్టి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పటి ఈ ఫోటోలు అన్ని బయట పెట్టినటువంటి అకౌంట్స్ని బ్లాక్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. బండి భగీరథ్ ను కఠినంగా శిక్షించాలి, సిపిఐ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో సంచలనాత్మకమైన వ్యక్తి, కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి, కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ ఆయన పైన పోక్స్ కేసు రిజిస్టర్ కావడం అనేది ఒక సంచలనంగా మారింది. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం మరి వెంటనే సిట్ ఏర్పాటు చేసి తక్షణ చర్యకరై ప్రయత్నాలు వైపున విచారణ సాగించడానికి ప్రయత్నం సాగిస్తుంది. మరోవైపున చూస్తే దీనివల్ల అంటే ఒక రకంగా బండి సంజయ్ ఏం లేదు, మా తప్పు లేదన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నాడు. తప్పు ఉందో తెలియదు. మరి బండి భగీరథ్ ఏమో ఆమె మేజర్ అని చెప్తా ఉన్నాడు. మైనరా, మేజరా, ఇవన్నీ ఏ విషయాలైనా అసలు ఏదైనా నిప్పు లేకుండా పొగరాదు. కాబట్టి ఇదంతా దీనిపైన మరి వాస్తవాలు బయటకు రావాలా. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ కుటుంబంలో వాళ్ళు ఎవరు తప్పు చేసినా కఠినంగా శిక్షించాల్సిందే, సీరియస్గా చర్య ఉండాల్సిందే, క్రిమినల్ చర్య ఉండాల్సిందే. తక్షణమే విచారణ వేగవంతం చేసి దోషులను శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. పీఓసీఎస్ఓ కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు కనబడట్లేదు అంటూ మెట్రోలో పోస్టర్లతో ప్రచారం. మీకు కనిపిస్తే 100 కు డయల్ చేసి పోలీసులకు అప్పచెప్పండి అని హైదరాబాద్ నగరవాసులకు విజ్ఞప్తి. Minister and he is absconding in a molestation case. If you find him, please give a call to 100. Okay? తన మీద కేసు పెట్టారు, అమ్మాయిని ఇబ్బంది పెట్టింది కాబట్టి we want justice and because we are fighting. సౌండ్ పార్టీ అది ఎస్ అందుకని ఎత్తుకుతున్నాం. అది జరగలేదు కదా, డబ్బు ఉంది కదా అని అహంకారం నడవదు కదా, డబ్బు అధికారం ఉందని. చేద్దాం మన ప్రయత్నం మన చేతిలో ఉంది కదమ్మా. చెప్పండి ఎంత చేసినా ఈయన జైలుకి పోడు, ఇది నా గ్యారెంటీ. జైలుకి పోడు అంటారా?
పంపిస్తాం మేము పంపిస్తాం. పంపించేదాకా కొట్లాడదాం. సౌండ్ పార్టీ కదా ఆయన జైలు కూడా పక్కకి వెళ్ళిపోతారా? పంపిద్దాం మేము. మనం ప్రజాస్వామ్యం మనం కొట్లాడదాం న్యాయం జరగదాకా. ఏదైనా ఏ అమ్మాయిని ఇట్లా ముట్టుకోవాలంటే వణకాల. కరెక్టా? నేను చెప్పింది హోమ్ మినిస్టర్ కొడుకునే జైలుకి పంపిస్తే ఎవడైతే ఒక మనిషి, ఒక మొగాడు, ఒక ఆడదాన్ని ఇట్లా చేస్తే దట్ ఈస్ వెరీ బ్యాడ్ కదా. Once in every 20 minutes it's happening. There are so many movies coming up. But actually we have to set an example, right? That is right. We have to set How example. did he go absconding first of all? That's because of the collaboration of Revanth Reddy. That's what, now he is underground. Nobody knows where he is. That's why we are on the ground. That is what, sir, when the case is not everybody will talk. చల్లగా అయిపోయిన తర్వాత one God gift that God has given us is forgetting. Memory loss. Public will forget, political people will forget. Simply that is what is going to happen. When it is hot, everybody will make a noise. But if you are truly, supporting POSCO and all this, you have to be behind till the end of the days or whatever. Till the trial is happening. Not just. కర్నూలు యువజన విభాగం నగర అధ్యక్షులు బాలుపై అక్రమ కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షులు బాలుపై కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చేదేళ్ల కిషన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నేతలతో కలిసి యువత నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. బాలుపై కూటమి ప్రభుత్వ వేధింపులు నశించాలంటూ యువత నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చేదేళ్ల కిషన్ మాట్లాడుతూ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు యువజన విభాగం నగర అధ్యక్షులు బాలుపై అక్రమ కేసు ఎత్తివేయాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. బాలుపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం నగర కార్పొరేషన్ అధ్యక్షులు సుంకర సందీప్, నగర నియోజకవర్గ అధ్యక్షులు యాస్తాని, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడి శివ, యువజన విభాగం నగర ఉపాధ్యక్షులు మాదాల నవీన్, యువజన విభాగం నగర ప్రధాన కార్యదర్శి బోస్, యువజన విభాగం నాయకులు శ్రీకాంత్, సాయి, హర్ష, హేము, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చీదెళ్ల కిషన్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఈరోజు మా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారి పిలుపు మేరకు, అలాగే మా సెంట్రల్ ఆఫీస్ పిలుపు మేరకు ఈరోజు మా నెల్లూరు సిటీ నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం నెల్లూరు సిటీలో గాంధీ బొమ్మ సెంటర్లో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ఎందుకయ్యా అంటే, కర్నూలులో యువజన విభాగం నగర అధ్యక్షుడు బాలు మీద అక్రమ కేసులు బనాయించి, సారాయి కేసులు, అలాగే డ్రగ్స్ కేసులు, ఇలాంటి ఎన్నో అక్రమ కేసులు తన మీద బనాయించి తనని స్టేషన్ ని పిలిపించుకొని 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకయ్యా అంటే, తను కేవలం కర్నూలులో జరిగేటటువంటి అక్రమాలు అన్యాయాల్ని ఎండగడుతున్నాడు కాబట్టి తనల్ని ఇంతగా రెడ్ బుక్ లో భాగంగా ఏ విధంగా అయితే అమలు పరుస్తున్నారో ఆ విధంగా ఈరోజు బాలు మీద అక్రమ కేసులు బనాయించడం జరిగింది, సారాయి కేసు పెట్టడం జరిగింది. ఎంత హీనమైన చర్య అంటే, ఒకసారి తనకి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చాక మళ్ళాగా ఆ ఆనందం ఒక్కసారి కొట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఆనందం చల్లారక మళ్ళీ వచ్చి ఇంటికి తన్ని మళ్ళీ 3rd డిగ్రీ ఇవ్వడానికి తీసుకెళ్తుంటే తను ఆ క్షోభని తట్టుకోలేక, వాళ్ళ కుటుంబ సభ్యులు బాధను తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది పోలీసుల కళ్ళార ముందే. ఎంత బాధాకరమైన విషయం అంటే, ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు, ఎన్నో అన్యాయాలు జరుగుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నోరెత్తుతుంటే, వాళ్ళు చేసే తప్పుల్ని నోరెత్తి ఎండగడుతుంటే వారి మీద అక్రమ కేసులు బనాయించడం, వాళ్ళని కొట్టించడాలు, వాళ్ళని చంపించడాలు, ఇలాంటి ఎన్నో దుర్మార్గపు చర్యలు వాళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు మా యువజన విభాగం నగర అధ్యక్షుడిని ఈరోజు ఇంత సూసైడ్ చేసుకునే విధంగా మీరు అంత చిత్రహింసలు పెట్టారంటే దీనికంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటాను. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ మీరు చేసే అక్రమాలు కానీ అన్యాయాలు కానీ చూస్తా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో మీకు ఎప్పుడు ముగింపు పాట పాడాలా అని చెప్పని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మెయిన్ ముఖ్యంగా మా చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, మా జక్కంపూడి రాజా గారు కావచ్చు,
ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్ లో నిరసన కార్యక్రమం చేపట్టి బాలుకి అండగా మన యువజన విభాగం మొత్తం నిలబడాలి అని చెప్పని ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టాలని జనగణనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. బుధవారం అల్లాదుర్గం మండలంలోని గడి పెద్దాపూర్ గ్రామంలో జనగణన 2027ను తహసీల్దార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ 1881 సంవత్సరం నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ నిర్వహించబడుతుందని, కోవిడ్ కారణంగా ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు 16వ జనగణన చేపడుతున్నామని తెలిపారు. సర్వేలకు భిన్నంగా సెన్సస్ చట్టబద్ధంగా నిర్వహించబడే ప్రక్రియ అని, ఇందులో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ వివరాలు ఇవ్వాలని, ఎవరూ సమాచారం దాచకూడదని స్పష్టం చేశారు. జనగణన 2 దశల్లో నిర్వహిస్తారని పేర్కొన్నారు. మే 11 నుండి జూన్ 9 వరకు మొదటి దశగా హౌస్ లిస్టింగ్ చేపట్టి ఇళ్లకు సంబంధించిన 33 ప్రశ్నలపై వివరాలు సేకరిస్తామని చెప్పారు. ఇందులో నీటి కనెక్షన్, మరుగుదొడ్డి, గ్యాస్ కనెక్షన్, ఫోన్, ఇంటర్నెట్, తరచుగా వినియోగించే ఆహార ధాన్యాలు వంటి అంశాలు నమోదు చేస్తారని, మొత్తం 33 ప్రశ్నల ద్వారా గృహ వివరాలు సేకరించి డిజిటల్ గా భద్రపరుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇది కంప్లీట్ మధ్యలో షేడ్ చేస్తే నాట్ యూజ్ అని ఖర్చు బట్ నాట్ యూజ్ అంటే ఇది బౌండరీ నాకు ఇక్కడ సైడ్ 53 ఇవ్వాలి, నాకు 57 బౌండరీస్ కూడా 4 సైడ్స్ ఇచ్చారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల మూలంగా నేడు అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యా వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, ఇంటరాక్టివ్ డిజిటల్ ప్యానెల్స్ ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ విద్యారంగానికి ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో కేజీ నుండి పీసీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. దీని మూలంగా ప్రభుత్వ విద్యా సంస్థలో అడ్మిషన్లు సైతం దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. డిగ్రీ, పీజీ, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీలతో క్యాంపస్ ఇంటర్వ్యూలు ఏర్పాటు చేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రుల ఆశలు వమ్ము చేయకుండా లక్ష్యంతో చదివి ఉన్నత విజయాలు సాధించాలని విజ్ఞప్తి చేశారు. నర్సాపూర్ లో ఓ యువకుడు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం కాలభైరవ కిరాణా షాప్ లో పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి వెళ్లిన యువకుడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న నర్సాపూర్ ఎస్ఐ రంజిత్ రెడ్డి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లా శంకరపేట మండల్ చందాపూర్ గ్రామంలో పెద్దమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారు ఆశీస్సులు ఉన్నాయి.
నాటు వైద్యం చేయించుకోకుండా ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన వైద్య సేవలు గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలి. మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం గోర్లివలస గ్రామంలో నాటు వైద్యం నిర్మూలనపై కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాటిక ద్వారా గిరిజనులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన వైద్య సిబ్బంది. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నాటు వైద్యం చేయించుకోకుండా ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన వైద్య సేవలను గిరిజన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాటు వైద్యంపై కలిగే నష్టంపై గిరిజనులకు నాటిక ద్వారా అవగాహన కల్పించారు. వాటిని కూడా 4-5 లోపల కుక్కేసి కట్టేసి నూనెలో ముంచి ఎక్కడ డౌట్ ఉంటే అక్కడ పడేయచ్చు. ఇంత పెద్ద బాల్ కూడా వస్తుంది, పెద్ద కుంటుంటే పెద్ద బాల్, చిన్నదైతే ఇంత పెద్ద బాల్ కూడా వస్తుంది, చిన్నది కూడా వేయచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.